ఛత్తీస్గఢ్లో బయటపడిన భారీ బొగ్గు స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వందల కోట్ల రూపాయల అక్రమ దోపిడీ వెనుక ఒక పక్కా ప్లానింగ్తో పనిచేసిన సిండికేట్ ఉందని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అధికార వ్యవస్థను మేనేజ్ చేస్తూ డిజిటల్ నెట్వర్క్ను ఆయుధంలా మార్చుకుని సాగినటువంటి ఈ స్కామ్లో రాజకీయ నేతలు, ఉన్నతాధికారుల పేర్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఛత్తీస్గఢ్లో వెలుగులోకి వచ్చిన బొగ్గు స్కామ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్కామ్ వెనుక సిండికేట్ పనిచేసినట్లు దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. కోట్ల రూపాయల అక్రమ వసూళ్ల కోసం ఈ సిండికేట్ ఆధునిక డిజిటల్ మార్గాలను వినియోగించినట్లు తేలింది. అధికారుల కళ్లుగప్పి బిగ్ బాస్, జుగ్ను, టవర్ వంటి సాధారణంగా అనిపించేటువంటి పేర్లతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. వాటి ద్వారానే వసూళ్ల సమాచారాన్ని, డబ్బు చలామణిని నియంత్రించినట్లు అధికారులు గుర్తించారు. డబ్బు అందినట్లు సంకేతంగా గిరా, ఇన్ వంటి కోడ్ వర్డ్స్ అన్ని కూడా వాడినట్లు చెప్తున్నారు. వాట్సాప్ గ్రూపులు, కోడ్ వర్డ్స్, ఆఫ్లైన్ పర్మిట్లు ఇలా ప్రతి దశలోనూ అత్యంత రహస్యంగా వ్యవహరిస్తూ బొగ్గు రవాణా వ్యాపారుల నుంచి అక్రమ వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్యమంత్రి కార్యాలయం పేరు వాడుకుని అధికారులపై ఒత్తిడి తెచ్చిన ఈ సిండికేట్ వసూలు చేసినటువంటి కోట్లను ఆస్తులుగా మార్చినట్లు ఈడీ గుర్తించింది. ఈ స్కామ్లో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పాత్రపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్, డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియా ఈ సిండికేట్లో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు ఛార్జ్షీట్లో పేర్కొన్నాయి. ఆమె ప్రైవేటు కార్యదర్శి జైచంద్ కోస్లే ద్వారా ఫైళ్ల కదలికలు, నగదు వసూళ్లు జరిగినట్లు కూడా ఆధారాలు లభించాయి. ఇక బొగ్గు రవాణా వ్యాపారుల నుంచి అక్రమ వసూళ్ల కోసం ఈ సిండికేట్ ప్రత్యేకంగా డబుల్ లెవీ విధానాన్ని అమలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆన్లైన్ పర్మిట్ వ్యవస్థను పక్కన పెట్టి ఆఫ్లైన్ పర్మిట్లను తప్పనిసరి చేసి వాటి పేరుతో టన్నుకు 100 చొప్పున బలవంతంగా వసూలు చేసినట్లు కూడా అధికారులు వెల్లడించారు. వసూలు చేసిన కోట్ల రూపాయలను పరస్పరం పంచుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున భూములు, ఇళ్లు, ఇతర స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటి వరకు సుమారు 222 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇక ఐఏఎస్ అధికారులు రాను సాహు, సమీర్ విష్ణోయ్ సహా మొత్తం 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా పలువురు కీలక వ్యక్తుల పాత్రపై ఈడీ, ఏసీబీల దర్యాప్తు కొనసాగుతోంది.